నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వెలంకి జానకి గారు. ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి షుగర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంతమందికి మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది, బట్ కొంతమందికి ఆ షుగర్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ డయాబెటోజెనిక్ కండిషన్ అని మాకు పుస్తకంలో ఫస్ట్ వాక్యం అదే రాసి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ స్ట్రెస్ అమ్మ. ప్రెగ్నెన్సీలో మనకి షుగర్ వచ్చే రకరకాల హార్మోన్స్ మావిలో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే సాధారణంగా ఒక మనిషి ఒక పదార్థం సేవిస్తే అది గ్లూకోజ్గా మారుతుంది, లేదా కొన్ని ప్రోటీన్ కూడా తీసుకుంటే కొంచెం ప్రోటీన్ కూడా సింథసైజ్ అవుతుంది, ఇంకా ఎక్కువైపోతే ఫ్యాట్గా మారుతుంది. ఇది మనకు తెలిసిన రీతి. కానీ ప్రెగ్నెన్సీలో ఒక స్టెప్ స్కిప్ చేస్తుంది. నేను ప్రతిరోజు మా స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను, ఏమిటి అసలు ఈ మెటబాలిజమ్స్ ఏమిటి, మీరు అర్థం ఏం చేసుకున్నారని. అందుకని దీన్ని యాక్సలరేటెడ్ స్టార్వేషన్ అంటారు. అంటే ఎట్లా అంటే మీకు ఈ మధ్యలో ఉన్న ప్రోటీన్ అనేది లేకుండా ఇక్కడ గ్లూకోజెనిసిస్లో నుంచి సడన్గా కీటోజెనిసిస్లోకి స్కిప్ అయిపోద్ది. బయోకెమిస్ట్రీ మన సెల్యులార్ లెవెల్లో అలా జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఏమి తినకపోతే జరిగేది మనకి గ్లూకోజ్ అయిపోయిన వెంటనే ప్రోటీన్ నుంచి తీసుకోకుండా డైరెక్ట్గా కీటోసిస్లో నుంచి అంటే ఫ్యాట్స్ నుంచి తీసుకుంటుంది. ఇది యాక్సలరేటెడ్ స్టార్వేషన్. అది ఏమి తిననప్పుడు. స్టార్వేషన్ అంటే ఏం తినలేదని కదా. అలాగే ఫెడ్ స్టేట్ అంటే తిన్నాక. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఫెసిలిటేటెడ్ ఎనబాలిజం అంటారు. అంటే ఇందులో కూడా అంతే, ఈ స్టెప్ స్కిప్ అయిపోతుంది. అంటే ఏమైనా తిన్న తర్వాత మనకి ఏమవుతుంది, జనరల్గా గ్లూకోజ్గా మారుతుంది, ఎనర్జీగా ఖర్చు పెడతాము, తర్వాత క్యాలరీస్ మారుతాయి, మనం వాడుకుంటాము, తర్వాత ప్రోటీన్గా మారుతుంది, మన మజిల్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా ఎక్స్ట్రెస్ అయిపోతే ఫ్యాట్గా మారుతుంది. కానీ ఇలా కాదు, ఫెడ్ స్టేట్లో కూడా స్టెప్ స్కిప్ అయిపోతుంది. సో ఇదంతా దేనికి సంకేతం, ఒక షుగర్ వచ్చేదానికి సంకేతం. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్సులిన్ అనేది మనకు అందరికీ తెలుసు. ఈ షుగర్ వాళ్ళకి ఒక ఒంట్లోకి ఏ ఆహారం ఇచ్చినా ఒక సెల్లోకి వెళ్ళాలంటే అది ఒక కీ. ఇన్సులిన్ ఉంటేనే కదా గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. ఇన్సులినేజ్ అని ఒక ఎంజైమ్ ఉంది. అది ఏంటి, మనకి ప్లజెంటా నుంచే వస్తుంది. అంటే మావి అంటారు కదా, అందరికి అర్థం అవడం కోసం చెప్తున్నాను. ప్లజెంటా చాలా మందికి క్యాచ్ చేస్తారు. దానిలో నుంచి వచ్చే ఇన్సులినేజ్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ కట్ చేసి పడేస్తుంది. సో ఏమవుతుంది, షుగరే కదా వస్తుంది. సో తల్లికి షుగర్ రావడానికి 100 కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి చెప్తాను, అందులో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. హెచ్పిఎల్, హెచ్సిజి, టిఎస్హెచ్ ఇట్లాంటివన్నీ కూడా రకరకాల హార్మోన్స్ కూడా ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. తర్వాత ఒక్కొక్కసారి యాంటీ ఇన్సులిన్ లాగా కూడా పనిచేస్తాయి. అంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్ అయిపోతాయి అన్నమాట. మీకు సరిగా పనిచేయాల్సిన ఇన్సులిన్ ని మిమిక్ చేస్తుంది. అది నిజమైన ఇన్సులిన్ కాదు. నిజమైన ఇన్సులిన్ ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఇదేమో ఇన్సులిన్ కాదు, మనమేమో తినేస్తున్నాం. సో ఏమవుద్ది, ఎక్కువ గ్లూకోజ్ అయిపోతుంది, అదంతా పోతుంది. సో ఇది కనిపెట్టడానికి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని చేస్తూ ఉంటాం. డిప్సీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ ఇన్ ఇండియా. ఈ గ్రూప్ ఒకటి ఉంది. WHO అనేది మొత్తం గ్లోబల్ గ్రూపు, మన ఇండియాలో గ్రూపు డిప్సీ. ఈ డిప్సీ గైడ్ లైన్స్ అనేవి ప్రవేశపెడుతుంది. సో ఇన్నాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటేనే మనం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ స్త్రీకి వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఒక 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి 2 గంటల తర్వాత గ్లూకోజ్ తీయడం, ఆ వాల్యూ 140 కన్నా ఎక్కువ ఉంటే నీకు షుగర్ రాని లేబుల్ వేసి వాళ్ళని ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వడం, ఇట్లా చేసేస్తున్నాం. అంటే స్క్రీనింగ్ టెస్టుల్లో పెట్టేశాం. దాన్ని మీరు జీటీసీ అంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని అంటుంటాం అనమాట. అది ఈ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తూ ఉంటాం. అది ఎవ్రీ 2 ఏళ్లకి 3 ఏళ్లకి మారుతూ ఉంటుంది. మనకి ఇండియాలో మీరు వినే ఉంటారు, హైదరాబాద్ కూడా ఇట్లా, ఈ ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అవును, మీరు విన్నారు కదా. రైస్ బౌల్, మనం తినేది రైస్. ఈ రైస్ అనేది చాలా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇంచుమించు 80.
అంటే మీరు ఇంత కప్పు రైస్ తింటే అంత క్యాలరీస్ వచ్చేసినట్టు లెక్క. 2000 3000 అవి 3 పూట్ల, పొద్దున్న ఇడ్లీలు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇలా అంతా తింటూ నాకు షుగర్ వచ్చింది అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకు అనేది మనం ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ వెళ్ళిన ఫస్ట్ రోజే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరపడం జరుగుతుంది. జరిపిన తర్వాత వాళ్ళకి ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్స్ తీస్తాం. అంటే ఫాస్టింగ్ అంటే మీకు తెలుసు కదా, ఏం తినకముందలు చేయడం. ఇన్నాళ్ళు చాలా కంబర్సమ్ టెస్టులు ఉండేవి. 3 రోజులు ఏమీ తినకుండా గర్భిణీ స్త్రీని అలా మార్చి తీసుకొచ్చి అలాగా ఇప్పుడు నేను చెప్పిన గ్లూకోజ్ ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో అనేది అనవసరం. ఆ మనిషి రాగానే మనం వెంటనే ఈ రకంగా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్, అది 50 గ్రాములు అవచ్చు, 75 గ్రాములు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ గైడ్ లైన్ చూసుకుని చేసుకోవడమే. చేసి ఎంత ఉందని, ఎవరికైనా 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ దాటిందంటే వాళ్ళు డయాబెటిక్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్సులిన్ మీదకి తీసుకెళ్ళిపోవడమే. ఏంటి మేడం మరి దానికి సొల్యూషన్ ఏంటి? అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా? అది చెప్తాను. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బార్డర్ లైన్లో ఉండుంటారు. ఈ ప్రెగ్నెన్సీ అనే స్ట్రెస్ కారణంగా, నేను ఇందాక చెప్పిన కారణాల కారణంగా డయాబెటిక్ అయిపోయి ఉంటారు. ఓకే. ఆ డయాబెటిక్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ ఈ బ్లడ్ షుగర్స్ 200 క్రాస్ అయిపోయినాయి. వాళ్ళని ఇన్సులిన్ మీద పెట్టాలి. సాధారణంగా ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి షుగర్ వచ్చినా దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలిట్, జీడిఎం అంటారు. జీడిఎం అంటే గర్భిణీ టైంలోనే షుగర్ వచ్చిందని, గర్భిణీ అయిపోయాక 6 వారాలు అయిపోయాక పోతుంది. కానీ ఈ 200 దాటిన వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళకి అలాగే ఉంటుంది. 6 వారాలకు మళ్ళీ టెస్టులు చేస్తాం, జీటీటీ అంటారు కదా. జీటీటీ అనే టెస్ట్ ఫాస్టింగ్ చేస్తాము, 1 అవర్కి 2 అవర్స్కి చేస్తాం. అదే టైంలో యూరిన్ కూడా కలెక్ట్ చేస్తాం. సో ఈ వాల్యూస్ అనేవి లెవెల్స్ ఉంటాయి. వాడి క్రాస్ అయినప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది అని తెలిసిపోతుంది. వాళ్ళకి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఇది ఒక విచిత్రం జరిగింది గత 10 ఏళ్లుగా. ఏంటంటే ఓరల్ మెడిసిన్ కూడా పెడుతున్నాం ఈ మధ్య. ఇన్నాళ్ళు ఓరల్ పెట్టేవాళ్ళం కాదు, ఇస్తే డైటరీ హై ఫైబర్ ఉన్నది కానీ ఏదైనా ఇవ్వడం, పూర్తిగా రైస్ అనేది మాన్పించేయడం, వాళ్ళకి జోవార్ మీద కన్వర్ట్ చేసి ఇలా చేసేవాళ్ళం. డైట్, ఇన్సులిన్. కానీ ఇప్పుడు మెట్ఫార్మిన్ అనేది వచ్చి చేరింది అనమాట. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా వాడుతున్నాం, అది కూడా వాడొచ్చు. అదే లాస్ట్ డెకేడ్ లో జరిగిన గొప్ప విచిత్రం. అది సేఫే అని తెలిసింది. సో దానివల్ల ఏమైందంటే ఈ ప్రెగ్నెన్సీ అనే టైంలో ఓరల్ యాంటీ డయాబెటిక్స్ లో మెట్ఫార్మిన్ కూడా వాడడం జరుగుతుంది. దానివల్ల కొంత ఇన్సులిన్ అనేది కంట్రోల్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్సులిన్ ఇస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మొదటి కొన్ని మాసాలు కానీ కొన్ని రోజులు కానీ వాళ్ళు నేర్చుకోవాలి ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఏ రకమైన మిక్స్చర్ ఇస్తాము, ప్లెయిన్ అది ఇంటర్మీడియట్ అంటారు అనమాట. ఇట్లా 2 కలిపిస్తారు. అలా ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉన్నట్టుండి హైపోగ్లైసీమియా ఈ సిమ్టమ్స్ని మేము ఎడ్యుకేట్ చేస్తాం బాగా. ఎవరికైనా కానీ ముచ్చెమటలు రావడం, దడగా ఉండడం, తలనొప్పి వచ్చేయడం ఇలా జరిగినాయి అనుకోండి ప్రెగ్నెంట్కి, అలాంటి కొన్ని ఎపిసోడ్స్ వచ్చిందంటే లోపల బేబీ చనిపోతుంది. సో దాన్ని మనం ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు ఎడ్యుకేట్ చేస్తాం. కరెక్ట్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకునేలాగా డైటరీ ప్లానింగ్ అండ్ ఇన్సులిన్ అనేది చూసుకోవాలి. చాలా మానిటర్ చేయాలి హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మేడం, ఈ ప్రెగ్నెంట్ లేడీకి షుగర్ అటాక్ అయిందనుకో, పుట్టే బేబీకి కూడా ఈ షుగర్ కంటిన్యూ అవుతుందా? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా, నా చాలా ఫేవరెట్ టాపిక్. దీని మీద చాలా కాలంగా నేను పనిచేస్తున్నాను. దీన్ని ఏమంటారంటే మీరు తీసుకునే ఆహారం వల్ల ఆ నెక్స్ట్ జనరేషన్కి షుగర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. దాన్ని ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మీకు రాకుండా, మీ పుట్టబోయే జనరేషన్ కడుపులో ఉన్న వాళ్ళకి రాకపోవడాన్ని ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటే మనం జొన్న, డైటరీ ఫైబరు, ఎక్కువ వెజిటబుల్స్ ఇలా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆ లోపల ఉన్న బేబీకి పెడర్సన్ హైపోథసిస్ అని ఒకటి ఉంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎక్కువ గ్లూకోజ్ వెళ్తుంది ప్లాజెంటాలో నుంచి, వాళ్ళకు కూడా ప్యాన్క్రియాస్ తయారవుతుంది, వాళ్ళకు కూడా పెద్దదైపోతుంది. సో వాళ్ళకు కూడా రేపొద్దున పుట్టిన పిల్లలు కూడా డయాబెటిక్ అయిపోతారు. అది ప్రివెంట్ చేయాలంటే తల్లే తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ. అప్పుడు పుట్టబోయే నెక్స్ట్ జనరేషన్కి షుగర్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.